ఎన్టీఆర్ దేవర ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు చాలా వరకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఎన్టీఆర్ దేవర మూవీని ట్రోల్ చేసిన వాళ్ళకి 6 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వగా 7వ రోజు వసూలుతో మరిన్ని రికార్డ్స్ అయితే లేపేస్తున్నారు ఎన్టీఆర్ దేవర చిత్రంతో. ఒకసారి వసూలు పరిశీలించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. వివరాలకు వెళ్ళిపోతాం. దేవర మూవీ 6 రోజుల్లోని హిట్ అయి లాభాలు తెచ్చిన పరిస్థితి. నైజాంలో 44 కోట్ల రేటు కమ్మితే 48 కోట్ల 27 లక్షల షేర్ అయితే వచ్చింది. సీడెడ్లో 22 కోట్ల భారీ టార్గెట్కి చాలా మాస్ చిత్రాలు, క్లాస్ చిత్రాలకు కూడా ఇక్కడ వసూలైతే సరిగ్గా రావు. కానీ ఎన్టీఆర్ ఇక్కడ భారీ క్రేజ్ అయితే ఉండడంతో 22 కోట్ల వసూలును 6 రోజులని రికవరీ చేసుకుంది. యూఏలో 12 కోట్ల 40 లక్షల టార్గెట్ గాను 13 కోట్ల 20 లక్షల వసూలు. టోటల్గా ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 113 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 6 రోజుల్లో దేవర తెలుగు రాష్ట్రాల వరకు 120 కోట్ల వరకు షేర్ అయితే వచ్చేసింది. 7 కోట్ల వరకు లాభాలు ఇక్కడ చూసిన పరిస్థితి స్టడీ రన్ ఇప్పటి వరకు కనపరుస్తుంది. కర్ణాటకలో 16 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 14.5 కోట్ల వసూలు అయితే వచ్చాయి. ఓవర్సీస్లో 27 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 31 కోట్ల 75 లక్షల వసూలు అయితే వచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో కూడా సినిమా సూపర్ హిట్ అయింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమాని 20 కోట్ల టార్గెట్తో బరిలోకి దించగా 23 కోట్ల 65 లక్షల వరకు వసూలు అయితే వచ్చాయి. హిందీలో కూడా సినిమా స్టడీగా రన్ అయితే ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. టోటల్గా చెప్పుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 6 రోజులని 197 కోట్ల వరకు షేర్ అయితే వచ్చిన పరిస్థితి. 6 రోజులని 13 కోట్ల వరకు లాభాలైతే దేవర మూవీ చూసింది. దేవర మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని పూర్తి చేసుకుని లాభాలు కూడా తెచ్చి పెడుతుంది. దేవర మూవీ డే 7 బాక్స్ ఆఫీస్ ద్వారా పరిస్థితి ఏంటని చూసినట్లయితే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో డే 6 కంటే డే 7 కొద్ది వరకు డ్రాప్ అవుతుంది మార్నింగ్ మరియు మ్యాట్నే షోలకు. కానీ ఈవినింగ్ షోలకు వచ్చేసరికి గ్రోత్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. డే 7 డ్రాప్ అవుతున్నా సరే స్టడీ రన్ అని చెప్పాలి. డే 7 బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు కంటే కొద్ది వరకు డ్రాప్ అయింది కానీ స్ట్రాంగ్ వసూలే. డే 6 9 కోట్ల 33 లక్షల షేర్ను తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేయగా డే 7 బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. హిందీలో 5.5 కోట్ల పైన నెట్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయం కాగా డే 7 బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11 కోట్ల వరకు షేర్ను 18 కోట్ల వరకు గ్రాస్ను అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. అంటే 7 రోజులని సినిమా ఎలా చూసుకున్నా సరే 208 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 373 కోట్ల పైన గ్రాస్ను ఇప్పటికే సినిమా 7 రోజులని సొంతం చేసుకున్నట్లయింది. 7వ రోజున నైట్ షో లెక్కలు గ్రోత్ బాగుంటే ఆఫ్లైన్లో టికెట్స్ బాగా తెగితే ఈ లెక్కలు మరింత ముందుకు పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు తగ్గడం లేదు. తగ్గకుండా ఎన్టీఆర్ మాస్ క్రేజ్ని అయితే చూపిస్తున్నారు దేవర చిత్రంతో. బాక్స్ ఆఫీస్ ఫైనల్గా ఈ సినిమా ఈజీగా 400 కోట్ల గ్రాస్ అయితే దాటేయబోతుంది. సినిమా 500 కోట్ల గ్రాస్ వస్తుందో లేదో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్